దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమన్నా 5 పైసలు ఉపకారం జరిగిందా? ఆఖరికి ఎంత దారుణం అంటే అండి, ఈ ఐపాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ వాలంటీర్ పేరు మీద 100 కోట్లు దోచుకుందో, ఐపాక్ ను కూడా అతను పీకే ద్వారా తెచ్చుకుని, ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకుని, అతన్ని బయటికి గెంటేసి ఎలక్షన్ లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 19లో ఆ టీంని అంతా లాక్కుని వాళ్ళకి జీతాలు ఇచ్చి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి, కమిషన్లు ఇచ్చి, ఇటువంటి దొంగ కాంట్రాక్ట్లు ఇచ్చి, దోపిడీకి అవకాశం ఇచ్చి వాళ్ళని పోషించాడు. పోషించి వాళ్ళు చెప్పిన తప్పుడు రిపోర్టులు నమ్మి వైనాట్ 175 అని చెప్పి తొడగొట్టాడు. ఒంటరిగా వస్తున్నా అని చెప్పి. ఏమైందండి అప్పుడు? అలాగే ప్రతిదీ డూప్లికేట్. అతను ఏది కన్స్ట్రక్టివ్ మైండ్ కాదు, కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కాదు, కన్స్ట్రక్టివ్ ఏది ఉండదు. కన్స్ట్రక్టివ్ ఎందులో ఉంటాడంటే దోపిడీలో ఉంటాడు, దొంగతనంలో ఉంటాడు. కేడీ నెంబర్ 1 420 ఆ రెండట్లో మాత్రం కన్స్ట్రక్టివ్ ఉంటాడు. చూడండి, తిరుపతి వెళ్ళాలి బ్రహ్మోత్సవాలకి, ఇంట్లో సెట్టింగ్ చేసుకున్నాడు. అదనమాట అండి. అది కూడా ప్రజాధనము, లేదంటే ప్రజా ప్రతినిధితో పెట్టించడమే. ఆయన మాత్రం పెట్టరు, ప్రజాధనమే. మరి ఆయన అడవిడి చేశారు కదా చెవిరెడ్డి, చేస్తాడు. సరే, అది కూడా ప్రజాధనమే. అదేనండి, అదే చెప్తున్నా, దోపిడీ చేయాలి సార్. విజయవాడలో కూడా ఏదో యాగం చేయించారు సార్, అది కూడా ప్రజాధనమే. అన్ని A to Z ప్రజాధనమే సార్. అతను హెలికాప్టర్ 7 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వాడుకున్నాడు, అది ప్రజాధనమే. అది ప్రజాధనమే. ఇంటి చుట్టూ ఆ కంచె ఏర్పాటు చేసుకున్నాడు, 11 కోట్ల రూపాయలు, 12 కోట్ల రూపాయలు, అది ప్రజాధనమే. టీ కప్పు కూడా ప్రజాధనమే సార్. అంత కోటీశ్వరుడు, అన్ని లక్షల కోట్లు దోపిడీ చేసిన వ్యక్తి తను తాగే టీ కప్పును కూడా ప్రభుత్వ ధనంతో కొనిపించాడు. తన ఇంట్లో చెంచా దగ్గర నుంచి అన్ని కూడా ప్రభుత్వ ధనంతో కొన్న వస్తువులే ఆ ప్యాలెస్ లో. ఎందుకంటే ఏం చెప్పాలి, ఎందుకు సార్ దీని మీద చర్యలు ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే అప్పుడు కోడెల శివప్రసాదరావు గారిని ఏ విధంగా వేధించారో, ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన ప్రాణాలు తీసుకునేంత వరకు కూడా వెంటబడ్డారు. ఆయన చెప్పారు, సరే జరిగింది, దీనికి నేను ఎంత డబ్బు, కొన్ని లక్షల్లోనే, అంతే, అంత పెద్ద అమౌంట్ కూడా కాదు, నేను ఇచ్చేస్తాను అంత క్లియర్ గా చెప్పినా ఆయనను వెంటాడి వేధించి ఆయన చనిపోయేంత వరకు కూడా వెంటబడ్డారు. మరి ఎందుకు మీ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రజాధనాన్ని వాళ్ళ ఇంట్లో వస్తువులకు కావచ్చు ప్రతిదానికి ఉపయోగించుకున్నారు కదా, ఆ రకంగా కూడా ఎందుకు జరగట్లేదు ఏదైనా? అది నిజంగా ఈ విషయానికి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను సార్ మీకు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫైర్, లోకేష్ గారు ఏమో మా తండ్రి రాముడు గారు, నేను రాముడు కాదన్నాడు ఆయన, నేను రెడ్ బుక్ తీసుకొచ్చాడు ఆయన. బాబు గారు ఏమో ఆయన స్వయంగా వాళ్ళ బాధలను ఆయనే అనుభవించాడు కదా, జైల్లో 53 రోజులు వచ్చారు. ఎందుకంటే ముగ్గురు ఇంత మానవత్వం ప్రదర్శిస్తున్నారు, ఇంత నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారు, ఇంత డెమోక్రటిక్ గా ఉంటున్నారు, ఇంత పీస్ఫుల్ గా ఉంటున్నారు? కేవలం రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఈ చిల్లర పనులు చేయడం వల్ల ఒక పక్కన మళ్ళీ వేధింపులు అంటారు, లేకపోతే కక్ష సాధింపులు అంటారు, దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారంట. అయినా మనం ఎంత మంచిగా ఉన్నా బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఊరుకోవట్లేదు కదండి. ముగ్గురు బాధితులే. ఇదే వాలంటీర్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మించి మోసం చేశాడు. 10,000 జీతం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళని వ్యవస్థను రద్దు చేశాడని చెప్తున్నారు, విషం జల్లుతున్నారు. అది వాళ్ళు ఇప్పుడు నమ్ముతున్నారు. ఎవరైతే ఆ లక్షల మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు నమ్ముతున్నారు. ఎవరు నమ్ముతున్నారు సార్? వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన, ఉద్యోగాలు, మంచి గ్రాడ్యుయేట్స్, మంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తగ్గ స్థాయిలో ఉద్యోగాలు లేదంటే స్వయం ఉపాధి అవన్నీ ఏర్పాటు చేస్తోంది కదా కూటమి. అదే కదా, లేట్ అవుతుందని చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు, ఇదిగో నయా మీకు 10,000 ఇస్తానన్నారు, ఇవ్వలేదు, మిమ్మల్ని మోసం చేశారు, మిమ్మల్ని ముంచేశారు, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు ఇది ఇస్తారు. ఇలాగ గ్రామాల్లో అప్పుడే వాళ్ళు ఈ దుష్ప్రచారం ప్రభుత్వం మీద మొదలుపెట్టారు. అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎంత దోచుకుంది? ఇప్పుడు బయటకు వచ్చిన ఈ విషయాలన్నీ నిన్నటిదాకా వచ్చినాయండి. ఇవి ఈ 270 కోట్లు 284 కోట్లు రాలేదు కదా సార్. విజయసాగర్ గారు ఆనంద్ సాగర్ గారు, గతంలోనే ఎన్నికలకు ముందు 6 నెలల నుంచి మనం పాల్గొన్నటువంటి డిబేట్లోనే వాళ్ళు ఎంత దుర్మార్గంగా, ఎంత ధనాన్ని, ప్రజాధనాన్ని పప్పు బెల్లాలా తీసుకుంటున్నారని ఈ వాలంటరీ వ్యవస్థ మీద మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని ఉటంకిస్తూ సాక్ష్యాధారాలతో సహా మనం చెప్పాం సార్. అవునండి, నేను దాన్నే సమర్థిస్తూ చెప్పారు మీరు, మనం అంతా చెప్పాం. కానీ దీని మీద చర్యలు ఈ విషయాలను ప్రభుత్వం ద్వారా బయట పెట్టించడానికి, చట్ట ప్రకారం బయట పెట్టడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఇంత టైం 10 నెలలు 11 నెలలు టైం ఎందుకు తీసుకున్నారనేది ఇప్పుడు పవన్ గారు అడిగారు. అదే నేను మాట్లాడుతున్నా, ఎందుకు లేట్ అవుతుంది అనేది.
ప్రభుత్వం చేతిలో ఉన్న తర్వాత లెక్కలు తేల్చడానికి ఎంత టైం కావాలి సార్? ఈవేళ ఏమన్నా మన చిట్టాపొద్దులు రాసే వ్యవస్థ ఉందా? కాగితాల మీద రాసే వ్యవస్థ ఉందా? పుస్తకాల్లో రాసే వ్యవస్థ ఉందా? లేదు కదా సార్. అంత మీటర్ నొక్కితే అన్ని వస్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యవస్థను ఎందుకు తయారు చేసుకున్నాడంటే ఎన్నికల బూత్ లో దొంగ ఓట్లు వేయించడానికి, దొంగచాటుగా ఓట్లు వేయించడానికి ఈ వ్యవస్థను పెట్టుకున్నాడు, వాలంటీర్ వ్యవస్థని. దాన్ని మనం మొదటి నుంచి వ్యతిరేకించాం. అది తప్పు అని చెప్పాం. వాళ్ళని మోసం చేస్తున్నాడు అని చెప్పాం. 5,000 ఉద్యోగం ఏంటని అడిగాం. మనం అడిగిన తర్వాత వాళ్ళకి ఏదో 7,000 చేశాడు జీతం మనం గొడవ చేస్తే. ఇంత జరిగిందండి రాద్ధాంతం. ఆ వ్యవస్థను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ సమర్థించలేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో అకృత్యాలు చేసింది ఆ వ్యవస్థ. మా ఊర్లో అనేక మంది 2-3 అమ్మాయిలు ఆ వాలంటీర్ వేధింపులు భరించలేక సముద్రంలో దూకి, గోదావరిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నారు. వాలంటీర్ వ్యవస్థ అంటే చాలా వికృతమైనటువంటి వ్యవస్థ అది. ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ అంటే 5 అంగాలు ఉన్నాయి గ్రామాల్లో. పంచాయతీ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను కాదని ఈ వ్యవస్థ ఎందుకండి? తలా తోకలేని వ్యవస్థ ఎందుకండి? ఎందుకు ఈ వ్యవస్థ తెచ్చాడు? కేవలం తన పార్టీ కార్యకర్తల్ని పెంచి పోషించడం కోసం, తద్వారా బూతుల్లో రిగ్గింగ్ చేసి దొంగ ఓట్లు వేయించి మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకోవడం కోసం, తను ప్రవేశపెట్టినటువంటి పనికిమాలిన పథకాలకి ప్రచారం కోసం, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడం కోసం, ప్రతి ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టలేక 50 ఇళ్లకు ఒక సీసీ కెమెరా లాంటివి ఈ వ్యక్తిని పెట్టాడు, వాలంటీర్ని పెట్టాడు. ఇప్పుడు కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కి చెప్పేవారు పూర్వం. ఇప్పుడు కరెంటు పోతే ఎవరికి చెప్పమంటే ఆఫీస్కి ఫోన్ చేస్తే వాలంటీర్కి చెప్పు, ఎంఆర్ఓ దగ్గర పోయి ఏదైనా చెప్తే వాలంటీర్కి చెప్పు, పోలీస్ స్టేషన్లో చెప్తే వాలంటీర్కి చెప్పు, పంచాయతీ సెక్రటరీకి చెప్తే వాలంటీర్కి చెప్పు, విఆర్ఓకి చెప్తే వాలంటీర్కి చెప్పు. ఏంటి వాలంటీర్ అంటే? ఐఏఎస్ని మించిపోయాడు వాలంటీర్, గెజిటెట్ని మించిపోయాడు వాలంటీర్, గవర్నర్ని మించిపోయాడు వాలంటీర్. ఎవడండి వాలంటీర్? ఎక్కడ? ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ. దీనికోసం ఏమైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా? చట్టం చేశాడా?